ఏంటి మీ రిమార్క్స్ ఏంటి? అంటే ఎట్లా దీన్ని చేయాలి? ఇది కట్టడి చేయడం పెద్ద సమస్య కాదన్న అభిప్రాయం సార్. ఎందుకంటే బీయింగ్ ఇన్ యుఎస్ లో చాలా లీగల్ లాస్ అన్ని చాలా శాంటిటీగా ఉంటాయి. ఇక్కడ బూతులు మాట్లాడిన ఇంకోటి చెప్తాను సార్ మీకు. మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ ఆథరైజ్ టు పుట్ ఎనీథింగ్ అగేన్స్ట్ ద గవర్నమెంట్ ఆర్ ఎనీ అగేన్స్ట్ ద పాలసీ ఆన్ సోషల్ మీడియా అని ఇక్కడ యుఎస్ లో ఉంది సార్. ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఆ ప్రభుత్వం తీసుకున్న పాలసీ మీద అట్లాంటి కామెంట్స్ చేయకూడదు అని కొన్ని దేశాల్లో కూడా ఉంది. అవన్నీ కాకుండా వైడర్ బ్రాడర్ పర్స్పెక్టివ్ లో మన కమ్యూనికేషన్స్ లో మన ఐటీ శాఖ మంత్రి గారితో మన లోకేష్ గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ చట్టాన్ని తీసుకోవడం అనేది పెద్ద సమస్య కాదన్న అభిప్రాయము. 2 పాయింట్స్ ఏంటంటే సార్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆల్ సోషల్ మీడియాస్ కి ఆధార్ కార్డ్ స్టాక్ చేయాలి, ఆల్ ఓటర్ ఐడి కార్డ్స్ కి పాన్ కార్డ్ స్టాక్ చేయాలి సార్. ఎందుకు ఓటర్ ఐడి కార్డ్స్ కి పాన్ కార్డ్ ట్యాగ్ చేయాలి అని అంటున్నానంటే, భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడికి ఓటింగ్ రైట్ ఉంది. ఆ ఓటింగ్ హక్కు వినియోగించుకోవాలి. ఒకవేళ ఆ రోజు ఓటింగ్ హక్కు వినియోగించుకోకపోతే కనుక వాడి మీద ఒక 25% 30% ట్యాక్స్ వేస్తే ప్రతి ఒక్క భారతీయుడికి వాడు ఖచ్చితంగా వాళ్ళ రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి వచ్చి ఓట్లేస్తారు. ఓట్లేసినప్పుడు ఖచ్చితంగా మంచి రాజకీయ నాయకులు రాజకీయాల్లో ఉంటారు. తద్వారా రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది బలంగా నమ్మే వ్యక్తులు నేను ఉంటాను సార్. రైట్, చూద్దాం ప్రభుత్వం మరి దీని మీద ఎలాంటి పాలసీ తీసుకొస్తుంది, మంత్రులు ఏమని